APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. మీ వైఫ్ గారు హౌస్లోకి వచ్చి అండ్ లైక్ తనుజ గారితో కానీ వీళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పారనమాట మీకు. అంటే వాళ్ళతో దూరంగా ఉండు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళతో ఇలా ఉండు, వాళ్ళ ఉండు అని చెప్పి అది టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అయితే అంటే ఆ మాటలు మీరు పట్టించుకొని మీరు అలా ఉన్నారా హౌస్లో? కాదన్నా, యాక్చువల్లీ రాంగ్గా ప్రొటేట్ అవుతుంది ఇది. యాక్చువల్లీ తను చెప్పింది ఏంటంటే తను మాట్లాడి తనుజ వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడాన్ని అని నాకు చెప్పింది యాక్చువల్లీ. కానీ కిందన తను మాట్లాడలేదు కూడా. యాక్చువల్లీ అన్నిటికీ సబ్టైటిల్స్ రావు. ఆ సిచ్యువేషన్ సబ్టైటిల్స్ చేశారు. ఎందుకు చేశారు చెప్పండి. అసలు వినబడలేదు, స్లోగా ఉంది. స్లోగా ఉండేది అసలు తను చెప్పింది అది కాదు పాయింట్. వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టి మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి మీరు గేమ్ ఆడండి అని చెప్పింది అంతే. తను ఈ రాంగ్ పోర్ట్రేట్ చేయడం వల్ల తను 3-4 days నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ చెప్పారు 3-4 days అన్న నిజంగా నమ్మరు మీరు, లిటరల్లీ తినకుండా అలా కంటిన్యూగా ఏడుస్తూ. ఎందుకంటే తను ఏమనుకుందంటే నా వల్ల మైనస్ వచ్చింది మా ఆయనకి అని చాలా ఫీల్ అయ్యారన్న, చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారు మా వైఫ్ అయితే. నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒకటే అన్నాను, లేదు తల్లి, లేదు బంగారం, నువ్వు అలా కాదురా, నాకు తెలీదా, నీ మొగుడిని నువ్వు ఎప్పుడు దించేద్దామని చూస్తావా. నేను ఇక్కడి వరకు వచ్చానంటే అన్న, నా వైఫ్, నా ఫ్యామిలీ, దెన్ నా రిలేషన్స్, దెన్ ఆడియన్స్ అన్న. నాకు పిఆర్ లేరు, ఏమీ లేరన్న. స్టిల్ నౌ ఆర్గానిక్గా నేను ఆడియన్స్ తరపించి నేను వచ్చాను, ఇక్కడ వరకు ఉన్నానన్న నేను. అంటే లైక్ సుమన్ అన్న top 5లో ఉండాల్సింది యాక్చువల్లీ. అవునన్నా. కానీ ఈ మిస్అండర్స్టాండింగ్ ఏదైతే మీరు చెప్తున్నారు, మిస్అండర్స్టాండింగ్, దీనివల్ల మీరు బయటికి వచ్చేసాను అంటే యాక్సెప్ట్ చేస్తారా? దీనివల్ల అయితే కాదన్న, దీనివల్ల అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది జరిగింది 11th week అన్న. ఫ్యామిలీ 11th week నేను చేయాలి. అది ఇదే మైనస్ అంటే 11th week నేను వచ్చేయాలి. 14th week వచ్చాను అంటే ఇంకా నేను 3 weeks ఉన్నట్లే. అవునవును. మీరు నార్మల్గా సైలెంట్గా ఉంటారు, ఎవరు ఏమన్నంతవరకు సైలెంట్గా ఉంటారు. సడన్గా ఒక డైలాగ్ వేసేస్తారు అనమాట, అంతవరకు బాగానే ఉంటారు. ఒక్క డైలాగ్ వేస్తారు, ఆ డైలాగ్తో పీక్ అనమాట. అంటే ఆ సిచ్యువేషన్ కోపంతోనే వేస్తారా, లేకపోతే ఆ టైంకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? నేను ప్రిపేర్ అని అది ఉండదన్న. ఆ సిచ్యువేషన్ వాళ్ళ మాటలు బట్టి, ఆపోజిట్ పర్సన్ మాటలు బట్టి నేను చూసుకుంటూ ఉంటాను అంతే. ఇప్పుడు నేను చెప్పాను కదన్నా, తప్పు లేకుండా తప్పు ఉందంటే నేనే కదన్నా, ఎవరు సహించరు అంతేనా. ఇప్పుడు నేను నాకు ఒక గేమ్లో కూడా ఆ మన టబ్ వాటర్ టాస్క్ ఉంటుంది కదన్నా, ఫ్లోరా గారు సంచాలక్, అది యాక్చువల్ ఉన్నది 6 feet, నేనున్నది 5 feet. కాల్ టచ్ అయిందా అని అన్నారు ఆ టబ్కి. నేను నిజంగా సంచాలక్ ఏ చెప్తే అది నేను నమ్మేవాడిని, వచ్చేసేవాడిని. రాంగ్ ఆడుతున్నారు అంటే వచ్చేసేవాడిని సైలెంట్గా. తప్పు ఉంది కాబట్టి నాకు తెలుసు, తప్పు ఉందా లేదన్నా నాకు తెలుసు. దానికి నేను ఎందుకు ఆర్గ్యుమెంట్ చేశానంటే, ఫ్లోరా గారికి నా తప్పు లేదు, కాల్ టచ్ అవ్వలేదు, మీకు ఆ వాటర్లో ఆ షాడో కనబడుతుంది, మీకు టచ్ అయినట్లు ఇక్కడ నుంచి చూస్తున్నారు, మనకి ఎలా కనిపిస్తుంది అన్న, ఆ షాడో, ఆ వాటర్ షాడో కనబడుతుంది. నేను అన్నాను, కాదన్నారు. నాకు సార్ ఏం చెప్పారు వీకెండ్లో, మీరు తప్పు, సొమ్మను ఎప్పుడు మాట్లాడు, ఆ రోజు కరెక్ట్ అని వీడియో కూడా మాకు క్లిప్ వేసి చూపించారు. ఇద్దరు సారీ చెప్పారు ఆ టాస్క్కి. మన ఫ్లోరా గారు, రాము, సంచాలక్ ఇద్దరు సారీ చెప్పారు. సారీ అన్న. ఇప్పుడు సారీ చెప్తే ఏముంది, పోయింది వస్తుందా? బట్ ఎనీవే థ్యాంక్స్. నేను కరెక్ట్ అయితేనే నేను మాట్లాడతా, రాంగ్ అయితే నేను మాట్లాడా. నాకు సార్ అన్నారు, సొమ్మను మాట్లాడాడంటే మీరు అర్థం చేసుకోవాలి కదా, సొమ్మను నోట్లోంచి మాట వస్తుందా, అంతసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. ప్లస్ నేను ఎందుకు కూడా తగ్గిపోయానంటే అన్న, అందరూ టబ్లో ఉన్నారన్న, వాటర్ బ్రీతింగ్ ఆడట్లేదన్నా. అందుకని అప్పటికి లిటరల్లీ 1/2 hour ఫైట్ చేశానన్న నేను ఫ్లోరా గారికి, సంచాలక్, రాముతోని. సారీ, అది ఆ టాస్క్కి ఫ్లోరా గారే టాస్క్, రాము నాకు సపోర్ట్ ఎలా టచ్ చేస్తాడు అని అడిగాడు. ఇంకా నాకు సార్ క్లారిటీ ఇచ్చారు. అది సోమన్ ఫైట్ చేసాడు అంటే కరెక్ట్ ఉంటుంది, అయితే అంతే సైలెంట్ అన్న. తప్పు చేస్తే మనం ఏం మాట్లాడలేం కదన్న, మన మనశ్శాస్త్రికి తెలిసిపోతుంది తప్పు చేసామా లేదా అనేది. అంటే అండ్ ఇంకోటి అన్న, నార్మల్గా
అప్పుడు వరకు 'బిగ్ బాస్'కి వెళ్ళక ముందు వరకు సుమన్ శెట్టి అన్న ఎక్కడికెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలుగు ఆడియన్స్‌కి తెలీదు. సడెన్‌గా 'బిగ్ బాస్' ఆఫర్. అంటే ఎలా వచ్చిందన్న మీకది? అది ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందన్న నాకు. యాక్చువల్లీ నాకు ఇది థర్డ్ టైం అన్న కాలు. అంటే సీజన్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, 5 or 6 నాకు ఐడియా లేదన్న. అప్పుడు కొంచెం బిజీ అవుతుందన్న, నాకు షూటింగ్స్ ఉన్నాయి. అందువల్ల అంటే మనం షూటింగ్లు వదులుకొని మనం వెళ్ళాము, మనకి షూటింగ్స్ అది అన్నీ ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కదన్న మనకి. అది మళ్ళీ తర్వాత 2019 అన్న, అది ఏ సీజన్ అన్న తెలుసు, 7 or 6 నాకు ఐడియా లేదు. 2019 అన్న, సీజన్ 5 అనుకుంటా. 5 అన్న. తర్వాత అప్పుడు 4 అన్న, 2019 అనుకుంటా. అప్పుడు వచ్చిందన్న. కరెక్ట్ ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారన్న, అందువల్ల అప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే దానికి కారణం మా అబ్బాయి గౌతమ్ శెట్టి. తను డాడీ నీ 'బిగ్ బాస్'కి వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ అని అన్నాడు అన్న. నాన్న వెళ్తా, నిజంగా వెళ్ళనా అంటే వెళ్ళి డాడీ అన్నాడు. నాన్న వెళ్తే ఎప్పుడు వస్తామో తెలియదు, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఓకేనా అన్నాను. సరే ఓకే డాడీ, మా అబ్బాయి కోరిక తీర్చడానికి నేను వెళ్ళానన్న. 'బిగ్ బాస్' మీ అబ్బాయికి ఇష్టం. మీరు చూడరా 'బిగ్ బాస్' నార్మల్? అని చూస్తానన్న, వీకెండ్స్ కంపల్సరీ అన్ని ఫస్ట్ నుంచి అన్ని సీజన్ చూసారా? అన్ని సీజన్ చూసారా? చూసానన్న. వీకెండ్స్ నాకు సార్ చూసాను, అది అమ్మ కంపల్సరీ. సాటర్డే సండే మనకి ఫుల్ ఫుటేజ్ ఆ రోజే. అదే కదన్నా. కాదు అంటే ఎప్పుడు మీరు బయట చూసేవాళ్ళు కదా, సడన్ గా నాగ్ సార్ని అంటే ఏం జరుగుతుంది ఆ ప్రక్రియని ఎంజాయ్ చేసేవాళ్ళు? చాలా బాగా అన్న, చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఫస్ట్ నేను చదువుకున్న రోజుల్లో వైజాగ్లో ఉన్నప్పుడు మన శివమణి షూటింగ్ అంతా ఫోన్ నెంబర్కి పెట్టానన్న. అక్కడ నాగ్ సార్ని కలడానికి కూడా అవకాశం అవ్వలేదు నాకు వైజాగ్లోని. అదే విషయం నాగ్ సార్ చెప్పాను నేను స్టేజ్ మీద. సార్ అప్పుడు మీకు సెకండ్ ఇద్దాం అనుకున్నాను సార్, కానీ ఆ క్లౌడ్లో అవ్వలేదు సార్ అని. నాకు సార్ స్టేజ్ మీద ఇదిగో 1వ సారి 2వ సారి 3వ సారి సెకండ్ ఇచ్చారు. అంటే బేసిక్ గా నేను కూడా మీకు సెకండ్ ఇవ్వడం అవ్వలేదు బ్రో 2012లో. నేను ఇంటర్ కాలేజ్ అనమాట, నా కాలేజ్ దగ్గర పక్కన. అప్పుడు ఆ షూటింగ్ కి అందులో పెద్ద సెలబ్రిటీ మీరే. అప్పటికి మీకు మంచి ఇది ఉండేది, సుమన్ శెట్టి అన్న అంటే ఫుల్ ఇది ఉండేది అనమాట. అయితే నేను వచ్చి సుమన్ శెట్టి నన్ను కలవాలి అని అంటే, అవలా మీరు ఎక్కడెక్కడో లోపల ఉన్నారు, షూట్ అవుతుంది కాలేజ్. అయితే కానీ లోపల అందరికి వచ్చే వాళ్ళందరికి మాత్రం బాగా పలకరించి బాగా మాట్లాడేవాళ్ళు. అంటే నేను అక్కడి నుంచి చూసిన ఇది. అంటే ఇంకోటి అన్న, దీనికి ఇది మాట్లాడుకుంటుంటే అంటే అప్పట్లో నీకు అంత మంచి పేరు సుమన్ శెట్టి అన్న అంటే ఎంత ఈ నేమ్ అది ఉండేది అంటే, ఎందుకన్నా కొంచెం తగ్గడానికి రీజన్ ఏంటన్నా? మన తెలుగు పెద్ద పెద్ద ఫిలిమ్స్లో తగ్గడానికి రీజన్ ఏమైనా ఉందా అన్న? ఇప్పుడు కారణం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్లీ నాకు తెలుగులోని బిజీగా ఉండేదన్న. నేను ఒక లాంగ్వేజ్ కదన్నా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మొత్తం ఒక 4-5 లాంగ్వేజ్ వరకు. అంటే ఇక్కడ లేకపోతే అక్కడ డేట్స్, ఇక్కడ లేకపోతే మనం ఎక్కడి వరకు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అన్న. ఉన్న మాట చెప్పాలంటే ఖాళీగా అన్నది ఉండేది కాదు. కానీ మనం ఇక్కడ కనబడపోయేసరికి ఆడియన్స్ ఏమనుకున్నారంటే సుమన్ శెట్టి లేడు, సినిమాలు చేయట్లేదు అని అనుకున్నారు. అది అక్కడ చేయడంలోని కరెక్ట్గా ఇక్కడ ఆఫర్స్ వచ్చేవన్న. ఆ టైంలో మనకి ఇక్కడ లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళామని, తమిళ్ కానీ కన్నడ కానీ. అక్కడ మూవీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకు ఫోన్లు వచ్చేవి, డేట్లు అడ్జస్ట్ కాపోయేది కాదు. అందువల్ల నాకు తెలుగులో కొంచెం అందరికీ కనబడకుండా పోవడం అదే రీజన్ అన్న. అంతేనా? ఓకే. అండ్ ఇంకోటి 'బిగ్ బాస్' విషయంలోకి వస్తే, సుమన్ శెట్టి అన్న అంటే ఒక ఎంటర్టైనర్. ఎందుకంటే మా అందరికీ తెలిసిన 7 బజీలో కానీ దీంట్లో కానీ అంత సుమన్ అన్న అనగానే ఒక కామెడీ ఎంటర్టైనర్. ఎందుకన్నా 'బిగ్ బాస్'లో కామ్గా ఉండిపోవడానికి కారణం? అన్న కామ్ అన్నది ఫస్ట్ 2 weeks మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటాను కామ్. ఎందుకంటే కొంచెం అందరు కొత్త వాళ్ళు మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది నాకు. కానీ కామ్ నేను అదే అడుగుతున్నాను అన్న, 24/7లో మీకు ఎడిట్ అయ్యి వస్తున్నది కాబట్టి నా ఎపిసోడ్స్ చేయలేదేమో నాకు అనిపిస్తుంది అన్న. కొన్ని వరకు రాలేదేమో అని అనుకుంటున్నాను. మీకు వీకెండ్ ఎపిసోడ్స్ కానివ్వండి, డైలీ ఎపిసోడ్స్ కానివ్వండి, 24/7 కానివ్వండి, అది టెలికాస్ట్ అవ్వలేదేమో అని అనుకుంటున్నాను. చేయకుండా అంటే ఏమీ లేదన్న. నిజంగా మనం 2 weeks తర్వాత ఇంకా పులి లేచాడు ఇంకా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాం. అందరూ స్కిట్లు కానివ్వండి, మేము అందరూ స్కిట్లు చాలా వరకు చేసామన్నా.
తనుజ కానివ్వండి, అవును, నేను అవును, కానివ్వండి, అవును. ఇమ్ము కానివ్వండి, ఇమ్ము మేము అందరు స్కిట్లు కూడా చేసాం, చాలా వరకు చేసాం. అవును, ఇమ్ము జోకులు వేస్తే మీరు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు బేసిక్. బేసిక్గా ఎంజాయ్ చేసామని దానికి కౌంటర్ కూడా అవి చాలా వరకు నేను చూస్తున్నాను కదా అన్నప్పుడు వీడియోలు. ఇదేంట్రా వీడు చేసాడు, ఇమ్ముది ఉంది, నాకు కౌంటర్ ఏంటి పడట్లేదు అంటే అక్కడ చేసింది నాకు తెలుసు, ఇక్కడ టెలికాస్ట్ అవ్వలేదు. అచ్చా, అలా చాలా వరకు అయ్యాయన్న, చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయన్న. ఇలాగా మీరు డిఫెండ్ చేసుకున్నా కూడా చూపించలేదు కొన్ని డిఫరెంట్ కాదు, నేను అంటే ఎంటర్టైన్మెంట్ ఓకే. అంటే పూర్తిగా ఇంకా నాకు ఖాళీ లేదన్న, అవును. చూడలేదు పూర్తిగా అన్నది ఎపిసోడ్ చూడలేదు. ఇంట్లో వాళ్ళు ఇది కొంచెం హైలైట్ అయ్యింది ఇలాగ అవన్నీ చూపించాలి, కొన్ని బిట్స్ కొన్ని బిట్లు. అదేంటి నాకు కౌంటర్ ఉంటుంది కదా దీనికి, లేదు. సరే ఓకే, మనకు తెలుసు కదా మనం ఏంటన్నది. కానీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంటే మీకు ముందు తెలుసా? హౌస్లోకి వెళ్ళే ముందు తెలుసన్న, కొంచెం లైట్గా అంటే ముందు బిఫోర్ అంతా ఇన్స్టాగ్రామ్ అదంతా వాడేది. పాపకి బాగా తెలుసు, పాప నాకు చెప్తుండేది. మీకు క్రియేట్ చేసిందంతా వాళ్ళే, మీ పిల్లలేనా? 100% మా ఫ్యామిలీ, వైఫ్, మా పాప, అక్క కొడుకు US లో ఉన్నాడన్న తను. వీళ్ళే మొత్తం సోషల్ మీడియా కానీ మొత్తం అంతా చేసింది వీళ్ళేనన్నా. మా తర్వాత మా అభిమానులు సుమన్ శెట్టి ఆర్మీ పెద్ద అంటే మీరు అండం లేటు, వీళ్ళు మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ మొత్తం పగిలిపోయేది. అవునన్నా, అసలు అది చూసుకున్నారు మీ వీడియోస్? చూసుకున్నాను. వచ్చారన్న మొత్తం 30 మంది వచ్చారు. సాటర్డే నైట్ వచ్చాను, సండే మార్నింగ్ కల్లా వచ్చేసారు. ఒంగోలు నుంచి ఇక్కడి నుంచి అందరూ వచ్చి దండలు, వాళ్ళ అభిమానం. ఏంట్రా ఎంత వచ్చిందా అని నాకే తెలియలేదన్న. అంటే అన్న ఒకటి, మనం ఎంత కష్టపడినా ఈ ఫలితం కనబడితే ఆ కష్టం మర్చిపోతానన్న. ఎవరైనా, నేనే కాదు ఎవరైనా, బా ఇంతమంది అభిమానులు ఉన్నారా, ఇంతమంది నాకు సపోర్ట్ చేశారా, నిజంగా హ్యాపీ అన్న. నిజంగా నమ్మరు. ఇంకోటిది, ఈ టాస్క్లు ఆడేటప్పుడు అన్న చాలా వరకు ఫిజికల్గా చాలా దెబ్బలు తగిలాయన్న. మా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు, ఒక్కసారి మెడికల్ రూమ్కి మీరు వెళ్ళలేదా అని అడుగుతున్నారు. అవును, ఇప్పుడు వెళ్ళాను, అదే వెళ్ళలేదా అంటున్నారు. ఎన్ని నొప్పులో, పన్నుల నొప్పి తగిలి ఈ ఒండ్లు ఈ మొత్తం రిప్స్ ఇవన్నీ 10 రోజులు నేను బాధపడ్డానన్న. ఒక్కసారి టెలికాస్ట్ కాలేదంట, మెడికల్ రూమ్కి వెళ్ళిన టెలికాస్ట్ కాలేదట. మరి నాకు అది తెలియదన్న. మరి అది ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అన్నది, ఉట్టి తనుజ వాళ్ళు అందరూ వెళ్ళేది టెలికాస్ట్ అయ్యేది అని చూపిస్తున్నారు ఇంట్లో. మా మిస్సెస్ అడుగుతున్నారు, ఈ 97 రోజుల్లో మీకు ఒక్కరోజు మెడికల్కి ఎందుకు వెళ్ళలేదు? నేను ఎందుకు వెళ్ళలేదు? నేను 7 times 8 times వెళ్ళాను. ఈ టాస్క్ ఆడేటప్పుడు తగిలేది. ఇప్పటికీ నాకు లెఫ్ట్ లెగ్ ఫింగర్ ఇంకా బటన్ వెళ్ళి ఇంకా నొప్పాను నాకు. ఆ టాస్క్ ఆడేటప్పుడు బెండ్ అయిపోయింది, నాకు ట్విస్ట్ అయింది లెగ్. బాల్ గేమ్ అక్కడ, అది మన కెప్టెన్ వచ్చినప్పుడు ఆ గేమ్ కన్నా. కానీ చాలా సఫర్ అయ్యారు, చాలా దెబ్బలు, కానీ బయటికి అది కనబడలేదన్న. నాకు అదే అంటున్నారు, ఏంటి ఇంతలా అంటే. ఫ్యామిలీ వీక్లో వైఫ్ వచ్చినప్పుడు అడిగారు, కొన్ని ఎలాగుంది ఏంటంటే, కొంచెం ఇలాగ తగిలింది ఇలాగ, ఇప్పుడు ఎలాగుంది ఏంటి అని కూడా అడిగారు వైఫ్. అని ఇప్పుడు బిగ్ బాస్ కంబ్యాక్ అనుకోవచ్చా మీకు? డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. ఇప్పుడు ఎందుకంటే బయట చూస్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఫ్యామిలీ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, బాగా సపోర్ట్ వల్ల పాజిటివ్గా వెళ్ళారు. మీరు పాజిటివ్గా వచ్చారు. బస్సులోని శివాజీ అన్న ఒకటే అన్నారు, అరే సీజన్ 1 నుంచి 9 వరకు ఇంత పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్గా వచ్చిన వాళ్ళు నువ్వు ఒక్కడివే అని చెప్పారు అన్న. ఎందుకంటే శివాజీ అన్నతో ముందు నుంచి నేను వర్క్ చేశాను. జీరో నెగిటివిటీ. అవునన్నా, జీరో నెగిటివిటీ. కాకపోతే ఎక్కడంటే అదే మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నాం, సైలెంట్ గా కాముగా ఉండిపోయి కొంతమంది సుమనన్న ఏం చేశాడురా, ఏం ఆడారా అని చెప్పి కూడా కింద కొంతమంది ఇలాంటివి కూడా చేశారు. లైక్ అంటే ఇంకోటి అన్న, నేను ఇందాక సినిమా గురించి అడిగితే, అంటే ఇన్ని సినిమాలు చేసావు కదన్నా, ఒక్క బిగ్ బాస్కి రాగానే ఈ ఫేమ్ డిఫరెంట్ ఉందా? అంటే నాకు ఎలాగుందంటే అన్న, ఈ సక్సెస్ జయం మూవీ, నా ఫస్ట్ మూవీ జయం అన్న, హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. అది ఎంత సక్సెస్ వచ్చిందో నాకు అలా కనబడుతుంది అన్నప్పుడు, అంత సక్సెస్ కనబడుతుంది అన్న నాకు. ఈ 97 days ఉన్నా కూడా అంత సక్సెస్. ఓకే, సక్సెసే, నేను సక్సెసే, ఆ హ్యాపీనెస్ తెలుసు. కానీ ఇప్పుడు అంటే మీరు ఎన్ని సినిమాలు చేసినా దగ్గర 300, అదే నాకు సార్ చెప్పినట్టు. కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని బిగ్ బాస్ సుమన్ శెట్టి అని పిలుస్తారు, ఓకేనా మీకు? బిగ్ బాస్ ఇప్పుడు మరి సెకండ్ ఇన్నింగ్స్ నాకు వచ్చిందంటే బిగ్ బాస్ వల్లే కదన్నా. ఓకే,
జెన్యున్ అవును. కరెక్ట్గా చెప్తానంటే అవును. నాకు బిగ్ బాస్ నుంచి వచ్చింది. అవును. ఫస్ట్ జయం నుంచి వచ్చింది సుమన్ రెడ్డి. అవును. తర్వాత చేసుకుంటూ వెళ్ళాను 10 years. నేను ఇండస్ట్రీకి వచ్చి 22 years అవుతుందన్న. అవును. అవును. 2002 ఎంట్రీ. అవును. నేను యాక్చువల్లీ అది కూడా చూసాను. మీ పెళ్లి వీడియో కూడా చూశాను యూట్యూబ్లో. చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. అప్పుడు ఆర్ఎఫ్సీలో చేశారు కదా, ఎక్కడ చేశారు అది? రిసెప్షన్ వచ్చి మన ఫిల్మ్ క్లబ్ అన్న. ఓకే. ఓకే. దెన్ మ్యారేజ్ వచ్చి వైజాగ్లో అయింది అన్న. అంతమంది సెలబ్రిటీలు మీకోసం వచ్చారు కదా అన్న. అన్న. చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. బిగ్ బాస్లో ఉండేటప్పుడు ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అది వాళ్ళని అడగాలన్న మీరు, ఎందుకు చేయలేదన్నది నిజంగా. అంటే నార్మల్గా అడుగుతున్నా. అంటే వేరే వేరే కంటెస్టెంట్లు అందరికీ, చాలా మంది కంటెస్టెంట్లకి చాలా మంది వీడియోలు చేసి పెట్టారు. చాలా మంది వీడియోలు చేశారు. కానీ సుమన్ అన్నకి ఎవరు వీడియోలు చేయలేదు ఎందుకు? మనోళ్ళు అడగలేదంట అన్న. మనోళ్ళు అడగలేదు. మనోళ్ళు అడగలేదంట, తెలియలేదంట వాళ్ళకి. అడిగారా? మీరు చెప్పారా ఎందుకు వీడియోలు ఎవరు చేయలేదు ఏమని అడిగారా వచ్చి? లేదు అంటే వచ్చిన ఫ్యాన్ కానీ అభిమానులు కానీ వాళ్ళు అడుగుతున్నారు. ఎంతోమంది అడిగేమోనా కానీ కరెక్ట్గా చూసుకోలేదు, తెలియలేదు అలాగని అంతవరకు. కానీ కొంతమంది మన జబర్దస్త్ అప్పారావు కానివ్వండి, రేజింగ్ రాజు కానివ్వండి, మన వీళ్ళు కొంతమంది పోస్ట్ చేశారన్న మనకి వీడియోస్ అవన్నీ. మరి అవి అది పోస్ట్ చేశారు లేదా నాకు తెలియదు, కానీ వీడియోస్ అయితే వచ్చాయన్న.